హయగ్రీవ అవతారం, గజముఖ అవతారం. ప్రయోజనం: రాక్షసులచే దొంగిలించబడిన వేదాలను పునరుద్ధరించడం, జ్ఞానాన్ని సంరక్షించడానికి ప్రతీక. నరనారాయణ అవతారం, జంట అవతారాలు. ప్రయోజనం: హిమాలయాలలో కఠోర తపస్సు చేసి ప్రపంచాన్ని రక్షించడం మరియు ధర్మాన్ని నిలుపడం. దత్తాత్రేయ అవతారం, త్రిమూర్తి అవతారం. ప్రయోజనం: బ్రహ్మ, విష్ణు, శివుల ఐక్యతను సూచించడం, ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించడం. వ్యాసదేవ అవతారం, వేద వ్యాసుడి అవతారం. ప్రయోజనం: వేదాలను సంకలనం చేయడం మరియు మహాభారతం రచించడం ద్వారా దైవిక జ్ఞానాన్ని సంరక్షించడం. మోహిని అవతారం, మాయావి అవతారం. ప్రయోజనం: సముద్ర మథన సమయంలో రాక్షసులను మోసగించి దేవతలకు అమృతాన్ని అందించడం. వృషభ అవతారం, వృషభ అవతారం. ప్రయోజనం: ధర్మ సూత్రాలను స్థాపించడం మరియు నీతిని పునాదిగా చేయడం. నారద అవతారం, దివ్య ఋషి అవతారం. ప్రయోజనం: నారదుడిగా విష్ణు ఋషులు మరియు రాజులకు జ్ఞానాన్ని ప్రచారం చేయడం, దైవిక సందేశవాహకునిగా పనిచేయడం. త్రివిక్రమ అవతారం, మూడడుగుల అవతారం. ప్రయోజనం: వామనుడి విస్తరణ రూపం, 3 పాదాలతో సమస్త విశ్వాన్ని ఆక్రమించడం. కామదేవ అవతారం, ప్రేమదేవుడి అవతారం. ప్రయోజనం: కొన్ని సంప్రదాయాలలో విష్ణు ప్రేమ మరియు ఐక్యతను ప్రచారం చేయడానికి కామదేవుడిగా అవతరించాడు. బలరామ అవతారం, కృష్ణుని దివ్య సోదరుడి అవతారం. ప్రయోజనం: కృష్ణుని సోదరుడైన బలరాముడు విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడ్డాడు, శక్తి మరియు రక్షణతో అనుబంధించబడ్డాడు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.